తల్లికి వందనం పథకం నిధులు విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం డబ్బుల విడుదలపై కీలక ప్రకటన చేశారు. బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ మైన్స్ లో బంగారు ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. వచ్చే నెలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ 15,000 రూపాయలలో 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం కేటాయిస్తారు. 13,000 రూపాయల సాయాన్ని అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు. అయితే ఈ సాయం పొందేందుకు విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ నెంబర్ తో అనుసంధానమైన ఫోన్ నెంబర్ ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. అలాగే విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా తప్పనిసరని అధికారులు తెలిపారు. తల్లికి వందనం అర్హుల జాబితాను స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అభ్యంతరాలు, మార్పులు చేర్పులకు అవకాశమిస్తారు. ఆ తరువాత అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.